రైట్, ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే అసలు ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే అసలు ఏమాత్రం భేదం లేకుండా ఎందుకు ఇలా బరి తెగిస్తున్నారా అని మనకి చెప్పక తప్పదు. ఎందుకంటే దారుణాల మీద దారుణాలు జరుగుతున్నాయి. అది ప్రాంతీయ భేదం లేకుండా కనీసం ఒక రకంగా మాట్లాడితే ఇంకా చెప్పడానికి కూడా కొద్దిగా సిగ్గుగా ఉంది. కనీసం లింగ భేదం కూడా లేకుండా అందరూ కూడా దారుణం మీద దారుణానికి పాల్పడుతున్నారు. కనీసం అయ్యో ఆడవాళ్ళమే, కనీసం మనకి కొంత సంస్కారం ఉంది, కొంత సంప్రదాయాలకి సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నాం, ఈ రకమైనటువంటి హద్దులు కూడా అన్నీ కూడా మీరిపోతున్నారు నేటి సమాజంలో మహిళలు అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పబోయే బ్రేకింగ్ న్యూసే తార్కాణం. కర్ణాటకలో మరో దారుణం జరిగింది. పరాయి మగాడిపై మోజుతో ఒక వివాహిత కేవలం ఒకే ఒక్క రోజులో అతనిపై మరింత మోజుపడి ఇన్స్టాగ్రామ్లో, ఈ ఇన్స్టాగ్రామ్ పరిచయాలనుకోనివ్వండి, ఈ ఫేస్బుక్ పరిచయాలనుకోనివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా మనుషుల ప్రాణాల మీదకి వస్తున్నాయంటే అవుననే సమాధానమే ఇవాళ రేపు కూడా సామాజికవేత్తల నుంచి, సామాజిక వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది. పరాయి మగాడిపై కేవలం ఒకే ఒక్క రోజు, గురువారం పరిచయం అయింది. ఇంకా ఉంది ఇన్స్టాగ్రామ్లో, హలో అంటే హలో అనుకున్నారు, హాయ్ అంటే హాయ్ అనుకున్నారు, వెంటనే ఒకరిపై ఒకరు మోసపడ్డారు. ఇంకా ఉంది వెంటనే రేపు కలిసేద్దాం అనుకున్నారు. పరాయి మగాడిపై మోజుతో ప్రాణాలు పోగొట్టుకుంది సదరు వివాహిత. మృతురాలు, ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. మృతురాలు కర్ణాటకలోని హసన్ జిల్లా హొసకొప్పల్ ఏరియాకు చెందిన ప్రీతిగా గుర్తించారు. ప్రీతికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు పునీత్. అది కూడా ఎప్పుడో కాదు, లాస్ట్ వీక్ గురువారం రోజు. అయితే పరిచయమైన 2 రోజులకే, అంటే 2వ రోజే, అంటే శుక్రవారం రోజే. ఇంకే ఉంది, మనం అన్నీ పనిచేసుకుందాం, ఇంకా దేనికి సంబంధం లేదు, ఎవరు ఏమనుకున్నా సరే మనకి సిగ్గు, లజ్జ, అభిమానం ఇవన్నీ కూడా అవసరం లేదు. నేను వివాహితనే, నువ్వు వివాహితవే, అయినప్పటికీ కూడా మనల్ని ఎవరు చూడక్కర్లేదు, చూడాల్సిన అవసరం కూడా లేదు, మనం ఓపెన్గా బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. సో పరిచయమైనటువంటి 2 రోజులకే, జస్ట్ వెరీ సెకండ్ డే, పరిచయమైన 2వ రోజే లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోయింది ఆ జంట. ఎక్కడికి, దగ్గర కూడా కాదు, కర్ణాటక వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతం నుంచి సుదీర్ఘమైనటువంటి ఒక జర్నీ చేసేద్దాం, హాయిగా ఎంజాయ్ చేద్దాం, మన శారీరక వాంఛలన్నీ కూడా తీర్చేసుకుందాం, వి విల్ ట్రై టు ఫుల్ఫిల్ ఆల్ అవర్ ఫిజికల్ డిజైర్స్ అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు వెరీ సెకండ్ డే. అలా పరిచయం అయిపోయి కారులో హాయిగా వెళ్ళిపోయారు, లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోయారు. అలా వెళ్ళి ఓ లాడ్జ్లో ఏకాంతంగా అనుకున్నట్టుగా గడిపారు. వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ప్రశాంతంగా పూర్తి చేసుకున్నారు ప్రీతి, పునీత్. ఆ తర్వాత ఇంకా ఎంజాయ్ చేయాలనుకున్నారో ఏమో, ఇంకా వాళ్ళకి ఏ విధమైన తృప్తి కలగనట్టుంది. నిజంగా చెప్పాలంటే కొద్దిగా సిగ్గేస్తూ ఉంటుంది ఇటువంటి మాటలు చెప్పడానికి. బట్ అయినప్పటికీ కూడా ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఫిజికల్ డిజైర్స్, ఈ రకమైనటువంటి నాకు వివాహమైంది, నీకు వివాహమైంది, ఈ రకమైనటువంటి విచక్షణా జ్ఞానం కూడా కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. మనకు పిల్లలు ఉన్నారు, మనకు ఒక కుటుంబం ఉంది, ఈ రకమైన కట్టుబాట్లన్నీ కూడా వీళ్ళు బరి తెగించేసి అసలు తెంచేసుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఎవరికి ఎంత పెళ్ళిళ్ళైనా సరే ఏమీ పర్వాలేదు, ఎవరు చూసినా సరే అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే ఒకవైపు అతనికి వివాహమైంది, ఈమెకి వివాహమైంది, అయినా సరే సిగ్గు లజ్జ ఏమాత్రం లేకుండా బయటికి వెళ్ళిపోయారు. కత్తరగట్ట అడవిలోకి మళ్ళీ వెళ్ళారు. అంటే లాడ్జ్లో ఎంజాయ్ చేయాల్సిందంతా చేశారు, ఓ రోజంతా స్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళ డిజైర్స్ తీరలేదండి. తర్వాత ఏం చేశారు, కత్తరగట్ట అడవిలోకి వెళ్ళిపోయారు ప్రీతి, పునీత్ అదే కారులో వెళ్ళేసి అక్కడ మరొకసారి ఏకాంతంగా గడపాలని సదరు మహిళ కోరిందట. ఇది చెప్పాలంటే ఇంకా సిగ్గుగా అనిపిస్తోంది. ఎందుకంటే సదరు మహిళ అతనిపై ఒత్తిడి తెచ్చిందట. ఇంకోసారి ఏకాంతంగా గడుపుతాం, ఇప్పటివరకు ఎంజాయ్ చేశాం కదా, అది నాకు సరిపోలేదు, ఐఎమ్ ఫీలింగ్ వెరీ షేమ్ఫుల్ టు సే దిస్, ఎస్ స్టిల్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, వీ విల్ ట్రై టు కంటిన్యూ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ దట్ వీ హ్యావ్ హ్యాండిల్ సో ఫార్. ఇదే ఆమె చెప్పింది. ఇలా చెప్పి మళ్ళీ అతనిపై ఒత్తిడి తేవడం ప్రారంభించింది. అయితే అతను మళ్ళీ ఆమె కోరికలకు ఏది ఒప్పుకోలేదు అని చెప్పి తెలుస్తుంది. పునీత్ ఒప్పుకోకపోవడంతో బూతులు తిట్టేసింది. ఆమె అసలు ట్రూ కలర్స్ అన్నీ కూడా, షీ ట్రై టు ఎక్స్ట్రికేట్ ఆల్ హర్ ట్రూ కలర్స్, ఆమె ట్రూ కలర్స్ అన్ని బయటికి తీసుకొచ్చి బూతులు తిట్టడం ప్రారంభించింది. ఎవరికైనా సరే కొంతవరకు హద్దు ఉంటుంది. పునీత్ ఎప్పుడైతే ఆమె ఫిజికల్ డిజైర్ మళ్ళీ తీర్చాలని ఒప్పుకోలేదో ఇక బూతులు తిట్టడం స్టార్ట్ చేసింది. ఇద్దరి మధ్య కూడా చాలా పెద్ద గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ గొడవ జరిగి ఇంకా కట్టలు తెంచుకున్నది ఆవేశం ఇద్దరికి కూడా. సో ఒకళ్ళొకరు కొట్టుకున్నారు, విపరీతంగా కొట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఎంతైనా సహజసిద్ధంగా మగవాడే బలంగా ఉంటాడు కదా, కోపంలో ప్రీతి తలపై ఒక రాయి తీసి టపీమని చెప్పి ఆమె నెత్తిన కొట్టేశాడు. ఆ దెబ్బతో ఆమె స్ప్రో కోల్పోయింది అక్కడికక్కడే. అయినప్పటికీ కూడా ఆమె చనిపోయిందో లేదో అని చెప్పి అతనికి ఒకంత డౌట్గా కూడా ఉన్నట్టుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈమె బతికుంటే మళ్ళీ ఇదే విధంగా టార్చర్ చేస్తుంది, లైఫ్ లాంగ్ టార్చర్ చేస్తుంది అనుకుని భయపడ్డాడేమో. ఎందుకంటే పరిచయమైనటువంటి కేవలం ఒకే ఒక్క రోజులో ఇంత టార్చర్ చేసింది. ఒకే ఒక రోజు, ఇంకే ఉంది, హలో అంటే హలో అనుకున్నారు. ఆ తర్వాత లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోయారు. జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 48 అవర్స్. చాలా బలమైన బంధంగా మారిపోయింది అనుకున్నారు ఏంటో.
సో చెప్పుకోవడానికే సిగ్గుపడేటటువంటి ఈ ఘటన కర్ణాటకలో జరిగింది అని చెప్పి తెలుస్తుంది. సో వెంటనే లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోయారు, వాళ్ళు అనుకున్న విధంగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఇంకా ట్రై టు సాటిస్ఫై మీ అని చెప్పి ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకని ఈ రకం ఇప్పటికే ఒక్కరోజుకే 2 రోజులకే ఇంత టార్చర్ చూపిస్తుంది, మరి ఇంకెంతకాలం ఈ రకమైన టార్చర్ నాకు చూపిస్తుందో అని భయపడ్డాడో ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఒక బండరాయి తీసి ఆ అటవీ ప్రాంతంలో చుట్టుపక్కలంతా కలిగి చూశాడు. నిర్మానుష్య ప్రాంతం అది. సో ఆమె అనుకున్నది ఏమిటంటే నిర్మానుష్య ప్రాంతం కదా, మళ్ళీ తన కోరిక అతని ద్వారా తీర్చుకోవచ్చు అనుకుందేమో. కానీ అతను మాత్రం ఓపిక నశించి, సహనం నశించి జీవితాంతం దీంతో ఈ విధమైనటువంటి టార్చర్ పడాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో బండరాయిని తీసి ఆమెపై తలపై టపిమని కొట్టాడు. ఆమె అక్కడే మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి పెట్రీషా మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పెట్రీషా, చెప్పండి, బేసిక్గా చెప్పాలంటే అసలు మహిళలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఆమె తన కోరిక తీర్చమని చెప్పి అతన్ని మళ్ళీ బలవంతం చేయడం ఏంటి? అసలు వినడానికే ఒక రకంగా ఉన్నటువంటి సిగ్గుపడే పరిస్థితి ఉంది. మహిళలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే చివరికి ఏం జరుగుతుంది? వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంటోంది. మరి అసలు బేసిక్గా మీ దగ్గర దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏముంది పెట్రీషా? కర్ణాటకలో మరో అట్రాసిటీ, దారుణం అనే చెప్పొచ్చు. ఒక బంగారు మగాడి పైన కన్ను వేసి ప్రాణాలు పోగొట్టుకుందనే చెప్పొచ్చు. ఇదంతా కూడా హాసన జిల్లాలో జరిగింది. కర్ణాటకలో ప్రీతికి సోషల్ మీడియాలో పరిచయం అయిన పునీత్ తో కూడా సోషల్ మీడియాలో చాటింగ్ చేయడము, ఆ తర్వాత పునీత్ ని అనేక సార్లు కలవడము, ఆ తర్వాత పరిచయమైన 2 days వీళ్ళిద్దరు కూడా లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు. ఆ తర్వాత మైసూర్ ట్రిప్ కు కూడా భర్తకి అబద్ధం చెప్పి మరి పునీత్ తోని మైసూర్ ట్రిప్ వెళ్ళడం, లాంజ్ లో నివసించడం, ఆ తర్వాత మళ్ళీ లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు ఒకవైపు ఒక అడవిలోకి తీసుకెళ్ళు చాలా ప్రశాంతంగా ఉండాలి నుండి అంటూ కూడా కత్తర్ఘట్ ఫారెస్ట్ వెళ్ళారు. ఆ తర్వాత పునీత్ ని, అంటే జనరల్ గా అబ్బాయిలు అమ్మాయిలని ఇబ్బంది పెడుతూ ఉంటారు సెక్షువల్లీ, కానీ ఇక్కడ మాత్రం ఏమంటారు, అమ్మాయి అబ్బాయిని సెక్షువల్లీ యాక్టివ్ ఉండాలని చెప్పి అనేక సార్లు బలవంతం చేయడం, ఆ తర్వాత పునీత్ కి ఇంట్రెస్ట్ లేకపోవడం, అయినప్పటికీ కూడా పునీత్ ని అనేక సార్లు మోసపడి వి హ్యావ్ టు బి యాక్టివ్ అన్నట్టు ఇటువంటి మాటలు చెప్పడం, ఆ తర్వాత పునీత్ ఇది కరెక్ట్ కాదు, లీవ్ మీ అలోన్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పినప్పటికీ మనం కార్ లో ఉన్నామంటూ కూడా అతను చెప్పినా వినకుండా లేదు రైట్ నౌ అంటూ కూడా అతన్ని హింసించడం, ఆ తర్వాత పునీత్ లాగి కొట్టడం, తను కింద అన్కాన్షియస్ గా కింద పడుకోవడం, ఆ తర్వాత తను లేపినప్పటికీ కూడా అక్కడ ఉన్న రాయితో పునీత్ కొట్టడం, దాని తర్వాత లేచినప్పటికీ కూడా ఒకవైపు అన్కాన్షియస్ అయిపోవడం, దాని తర్వాత పునీత్ లేపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను అన్కాన్షియస్ అవ్వడంతో పానిక్ అటాక్ అయ్యి ఒకవైపు ఇది ఎక్కడ నా మీద వస్తుంది అంటూ కూడా మళ్ళీ బలమైన రాయితో తన మొహం పగలగొట్టడం, మోదీ ఆ తర్వాత అక్కడనే ఏదైతే పునీత్ ఉన్న పొలం, ఒక ఊర్లో ఉన్న పొలం కర్ణాటకలో, అక్కడ పాతి పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఫోన్ ప్రీతి కనిపించట్లేదంటూ కూడా భర్త కేసు నమోదు చేయడం, పోలీసులు ఇంటరాగేట్ చేయడం, ఆ తర్వాత ఇద్దరు లొకేషన్స్ ఒకటే దగ్గర ఉండడము, ఆ రేడియేషన్స్ లో పోలీసు గాలించగా ప్రీతి శవం అనేది లభ్యమైంది. ఆ తర్వాత పునీత్ ని విచారించడంతో నన్ను సెక్షువల్లీ యాక్టివేట్ బేసిక్ ఇక్కడ గురువారం పరిచయం అయింది, శుక్రవారమే వాళ్ళిద్దరు కలిశారు అంటున్నారు. మరి ఇంత షార్ట్ టర్మ్ గ్యాప్ లో అసలు వాళ్ళకి పరిచయం ఎట్లా డెవలప్ అయింది? అసలు మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా దీని గురించి? అంత బలమైన బంధంగా ఎలా మారిపోయింది? ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని చంపుకునేదాకా ఎందుకు వచ్చింది? అసలు ఏమంటారు దీనిపై? అంటే మొదట మాత్రం వీళ్ళు ఫేస్బుక్ లో ఎప్పుడు ప్రీతి ఖాళీ ఉన్న ప్రతి మూమెంట్ కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి, ఆ తర్వాత ఇంట్లో హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత అంటే వర్క్ వెళ్ళిపోయిన తర్వాత కూడా తను చాటింగ్ చేస్తూ ఉంటది. పునీత్ కూడా అలానే పరిచయం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత పునీత్ ఏదో పని ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పినప్పుడు నేను నీతో వస్తాను, మనం కలిసి టైం స్పెండ్ చేద్దామంటూ ఇటువంటి మాటలు చెప్పడం, ఆ తర్వాత పునీత్ ని ఇబ్బంది పెట్టడం, అంటే పునీత్ కి ఓపిక నశించిపోయినప్పటికీ కూడా లేదు రైట్ నౌ అంటూ కూడా ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత పునీత్ తన మీద చేసుకోవడము, ఇష్యూ ఇద్దరి మధ్యలో గొడవ జరగడం, దాని తర్వాత తనకి అనేక కాల్స్ వేరే దగ్గర నుంచి రావడం, ఇదంతా కూడా రప్చర్ క్రియేట్ అయింది. క్షణిక ఆదేశంలో నేను ప్రీతిని కొట్టాల్సి వచ్చిందంటూ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో పోలీసు ఇన్వెస్టిగేట్ చేసిన టైంలో ఇప్పుడు పునీత్ ఈ విషయాలంతా కూడా బయట పెట్టాడు. కానీ హస్బెండ్ కి మాత్రం ఇదంతా కూడా షాకింగ్. మొదట అబద్ధం చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళింది, ఆ తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్లే పిల్లలు ఉన్నారు, నా భార్య ఇలా ఎలా చేస్తుంది అంటూ కూడా ఇలా చేసే మహిళ కాదంటూ కూడా అతను సెన్సిటివ్ గా ఇష్యూ పైన రియాక్ట్ అవ్వడం, ఆ తర్వాత ఇతనే పునీతే వెళ్లి చంపేశాడంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం ప్రీతే ఇదంతా చేసిందంటూ కూడా బయటపడిన సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ పెట్రీషా. మొత్తానికి పరాయి మగాడిపై ఎంతో మోజులో ప్రాణాలు పోగొట్టుకుంది సదరు వివాహిత అమ్మాయి. అమాయకురాలు అంటారా?
డెఫినెట్గా అమాయకురాలు కాదు. ఎందుకంటే షీఈస్ ఏబుల్ టు ఆపరేట్ ఇన్స్టాగ్రామ్, ఆల్ ద సోషల్ నెట్వర్క్స్. అంటే కొంతమంది మహిళలు ఈ రకమైనటువంటి టార్గెట్స్ చేసుకుంటారా అని ఒక రకంగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా డౌట్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ మృతురాలు హసన్ జిల్లా హొసకొప్పల్కి చెందిన ప్రీతిగా తెలుస్తోంది. ప్రీతికి సోషల్ మీడియాలో జస్ట్ 1 day బిఫోర్ మాత్రమే పరిచయం అయ్యాడు ఈ పునీత్. పరిచయమైన 2వ రోజే లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళిపోయారట. అసలు వినడానికే చాలా విడ్డూరంగా ఉంది, సిగ్గుగా ఉంది కూడా చెప్పుకోవడానికి. ఎందుకంటే ఒక పక్కన భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం ఏమైపోతుంది అనేది కూడా లేదు. అంటే ఇంకొక పక్కన నిన్నగాక మొన్న పరిచయమైన వ్యక్తి, అతను చాలా కొత్త వ్యక్తి, కనీసం అతను ఎలాంటి వాడో. ఎందుకంటే ఇవాళ రోజున సోషల్ మీడియాలో, ఎందుకంటే ఈమెకు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎంతో ఫెమిలియారిటీ ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో సరికొత్త ముఖ పరిచయం లేని వ్యక్తులు కూడా పరిచయం చేసేసుకుని 2 రోజులకే లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోదామని అడిగిందంటే మరి ఈమెకి సోషల్ మీడియా మీద ఎంత గ్రిప్ ఉండొచ్చు, దాని ఆపరేషన్ మీద ఎంత గ్రిప్ ఉండొచ్చు. సో డెఫినెట్గా మరి సోషల్ మీడియాలో అంతా చూసే ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అనేక మాధ్యమాల్లో వస్తూ ఉంది. ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఏంటి, ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి, ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి. ఎందుకంటే చాలామంది అమాయకులైన ఆడవాళ్ళని బలి చేసేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. రోజుకు ఎన్నో ఘటనలు, వేలాది వందలాది ఘటనలు, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా. మరి ఇన్ని ఘటనలు చూసినప్పటికీ కూడా ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మి వెళ్ళిందా అంటే డెఫినెట్గా కానే కాదు. ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ ఫిజికల్ డిజైర్, ఓన్లీ టు ఫుల్ఫిల్ హర్ ఫిజికల్ డిజైర్ షీ ఇగ్నోర్డ్ ఆల్ ది అదర్ థింగ్స్. ప్రతి ఒక్కదాన్ని కూడా ఆమె పక్కన పెట్టేసింది. ఏదైతే అది చూసుకుందాలే అని చెప్పి భర్తకు చెప్పకుండా, ఒక పక్కన పిల్లల గురించి ఎంత మాత్రం కూడా బాధ్యత వహించకుండా, ఒకవేళ ఏదైనా దుష్పర్యవసానం ఉంటే కనుక దానికి ఏం జరుగుతుంది, నా పిల్లలు ఏమైపోతారు, నా భర్త ఏమైపోతారు, ఒకవేళ నేను మరణించిన తర్వాత కూడా నాకు కనీసం మంచి పేరు ఉంటుందా అనే విచక్షణ కూడా కోల్పోయి వెళ్ళిపోయింది, ఆఖరికి బలైపోయింది. సో మరి ఈ సంఘటన గురించి తెలిసిన మీరు మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో జస్ట్ కేవలం పరిచయమైన ఒకే ఒక్క రోజులో మరి ఇంత రెపో బిల్డప్ అయిపోయి లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసి మరి ఈ రకంగానే చూస్తుంటే కొంతమంది సభ్య సమాజంలో మహిళలందరూ కూడా, కొంతమంది సంస్కారం ఉన్న మహిళలు అయితే సిగ్గుతో తల దించుకోవాలి. అలాగే మరి ఇటువంటి మహిళలపై, మరి అలాంటి పునీత్ లాంటి వ్యక్తులపై మీరేమనుకుంటున్నారు, ఓవరాల్గా ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారు, మీ కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. Green Campus. Globally certified labs. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.